కన్సల్టెంట్ల సలహాలు కొంతమంది టీడీపీ నేతలకు మంత్రులకు ఇబ్బందిగా మారుతున్నాయా? సొంతంగా ఆలోచించలేకపోతున్నామని కొంతమంది మంత్రుల్లో అంతర్మథనం మొదలైందా? కన్సల్టెంట్ల సూచనలతో తమ ఆలోచనలను ఆచరణలో పెట్టలేకపోతున్నామనే ఆవేదన కొందరు ఆమాత్యంలో కనిపిస్తోందా? మంత్రుల కనుసన్నల్లో కన్సల్టెంట్లున్నారా? కన్సల్టెంట్లే మంత్రుల్ని కంట్రోల్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వాన్ని కొంతవరకు నడిపేది కన్సల్టెంట్లే కదా. ఇది ఇటీవల ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్య. ఎప్పుడైతే కన్సల్టెంట్లు సలహాలు సూచనలు ఇవ్వడం మొదలు పెట్టారో అప్పుడే నాయకులు మంత్రులు సొంతంగా ఆలోచించే పరిస్థితి లేకుండా పోయిందనే చర్చ మొదలైందట. చెప్పాల్సింది చెప్పలేకపోతున్నామని ఆవేదనతో కూడా కొందరున్నారంటున్నారు. కన్సల్టెంట్లు సలహాలు సూచనలు కొంతవరకు ఓకే, కానీ పూర్తిగా వారి మీద ఆధారపడితే లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మంత్రుల సహజ శైలి దెబ్బతింటోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు కూడా ఇటీవల కన్సల్టెంట్లు చేసే సూచనలు ఆయన సహజ శైలికి భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోందట. పెన్షన్ ఇచ్చే సమయంలో ఏదో ఒక ఇంట్లోకి వెళ్లి కాఫీ పెట్టడం, టీ పెట్టడం వంటివి చంద్రబాబు చేస్తున్నారు. అంతేకాకుండా సడన్ గా కారు దిగి ఆటో ఎక్కడం లాంటివి కూడా సలహాదారుల సూచనలు సలహాలతోనే జరుగుతున్నాయట. చంద్రబాబు సహజంగా గతంలో ఇలాంటి వాటికి దూరంగా ఉండేవారు. ఆకస్మిక తనిఖీలు, జన్మభూమి ఇలా కొన్ని బ్రాండెడ్ కార్యక్రమాలు ఉండేవి. సీఎం చంద్రబాబు పైకి 95 నాటి సీఎం అని చెబుతున్నా ఆచరణలో ఆ రకమైన ధోరణి ఉండడం లేదనే చర్చ పార్టీలో జరుగుతోందట. సలహాదారులు చెప్పింది ఓ స్థాయి వరకు వర్కౌట్ అవుతుంది, కానీ రిపీటెడ్గా ఉంటే సహజత్వం కోల్పోతుందనే చర్చ కూడా జరుగుతోందట. టీడీపీ మంత్రులు కూడా కొంతమంది ఇదే అభిప్రాయంతో ఉన్నారంటున్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలపై తమకు క్లారిటీ ఉంటుందని, కానీ మధ్యలో మరో వ్యవస్థ సలహాల వల్ల విషయం డైవర్ట్ అవుతుందనే చర్చ పార్టీలో ఇంటర్నల్గా బాగా జరుగుతోందట. సలహాదారుల లైన్లోనే వెళుతున్నా జనంలో ఆశించినంత రెస్పాన్స్ రావడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందట. మొత్తానికి కన్సల్టెంట్ల వ్యవహారానికి సంబంధించి టీడీపీ నేతల్లో బాగా చర్చ జరుగుతోందట. ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతవరకు సహజ శైలితో ఉంటారని, అలాంటి వారికి అవసరమైనప్పుడు అడిగినప్పుడు సలహాలు సూచనలిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నారట కొందరు సీనియర్ మంత్రులు కూడా ఇదే ఒపీనియన్తో ఉన్నారని టాక్. బేసిక్గా తమలో ఉన్న పర్ఫార్మెన్స్ చూపించడానికి కొంతమంది మంత్రులు, నేతలు రెడీగా ఉన్నా ఒక్కోసారి అనివార్యంగా సలహాదారులు చెప్పిందే చేసే పరిస్థితి వస్తోందనే చర్చ జరుగుతోందట.